చంద్రబాబు నాయుడు 90 రోజులు డిఎస్సి వాదేసిండు. ఎంత సిగ్గుచేట అంటే చంద్రబాబు నాయుడుకి వినతి పత్రం ఇచ్చుకునే ఆయన టైం ఇస్తుండు, కానీ నువ్వు టైం ఇస్తలేవు. నీకు వినతి పత్రం ఇవ్వాలంటే ఇప్పుడు ఇడుపుల పాయకు రావన్నా, విమానం ఎక్కి రావన్నా, ఫ్లైట్ ఎక్కి రావన్నా. అసలు మొన్న మా అక్కలు గురుకుల అభ్యర్థులు సీఎం ఇంటి ముందర పోయి 2 మోకాల మీద కింద కూర్చొని ఇట్లా కొంగు చాపిండ్రు. అరే మా జాబులు మాకు ఈరా సన్యాసి అంటే నీకు కనికరం రేవంత్ రెడ్డి సిగ్గు రేవంత్ రెడ్డి కొంగు చాపి అడిగినాం కదన్నా, నిజంగా అన్న అంటే పలుకుతా అన్నారు కదా. అన్న అంటే నేనున్నా, అదే నేనున్నా అన్నారు కదా. మరి ఒక చెల్లెలు రేవంత్ అన్న ఉన్నావా లేకపోతే వారిపోయినావా? టీటీగా మార్చుకున్నారు. ఇంకా ఇదేది హరితహారాన్ని వనోత్సవాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నా వేప చెట్లకు బదులు గన్నేరు చెట్లు ఇస్తారా అన్న మనకి? గన్నేరు పప్పు కాస్త గన్నేరు పప్పు తినాలా మేము? మరి ఏంది మీరు అన్ని మార్పులు చేసుకుంటున్నారు, మరి విద్యార్థులు నిరుద్యోగుల విషయంలో మార్పులు ఎందుకు జరగట్లేదు? ఇంకా మేము అది సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీకు నిజంగా మా వల్లనే గెలిచిన విశ్వాసం మీకు ఉంటే అది మీరు నిలబెట్టుకోండి. లేకపోతే మాత్రం తిరుగుబాటు 6 నెలలనే స్టార్ట్ అయింది. మీరు గద్దె దిగే రోజులు దగ్గరలోనే వచ్చినాయని మాకు అర్థం అవుతుంది. దింపుతాం. ఇంత రాత్రి పూట కూడా చదువుకోకుండా మేము